పెన్షన్, మూడవది చెప్పండి పెన్షన్ అని చెప్పి గ్రామాల్లో ఉన్న అవ్వాతాతలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి, గ్రామాల్లో ఉన్న వికలాంగ సోదరులకు చెప్పండి. ఇవాళ పెన్షన్ల పరిస్థితి ఎట్లా ఉందనంటే చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్లకు ఎందుకయ్యా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకయ్యా కాంట్రాక్టర్ల రేట్లు పెంచుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? ఇంతకు ముందు గతంతో పోలిస్తే కాంట్రాక్టర్లకు ఇవాళ స్టీల్ రేట్ తగ్గింది, సిమెంట్ రేట్ తగ్గింది, ఇసుక రేటు తగ్గింది, పెట్రోల్ రేట్ తగ్గింది, డీజిల్ రేట్ తగ్గింది గతంతో పోలిస్తే. అయినా కూడా కాంట్రాక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారికి మోజు ఎక్కువ. కారణం లంచాలు వస్తాయి కాబట్టి. కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచేస్తాడు. 100%, 200% కూడా పెరిగినాయి. పెంచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఏమని బొంకుతారో తెలుసా? రేట్లన్నీ పెరిగాయని చెప్పి బొంకుతాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి రేట్లు పెరిగిన విషయం, ధరలు పెరిగిన విషయం అవ్వాతాతల దగ్గరికి వచ్చేసరికి గుర్తురాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్ ఛార్జీలకు వచ్చేసరికి గుర్తురాదు. ఇవేమి గుర్తుకు రావు. ఇవాళ ఇదే పరిస్థితిని మారుస్తాం. ఇవాళ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000, 2000 కాబోతుంది అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి.